హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో అయితే షార్ట్ అయితే తీస్తున్నానండి. ఇన్ని రోజులు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీయలేకపోయాను వీడియోస్. అయితే ఈరోజు శంకుపూల హార్వెస్టింగ్ నా వీడియోలో చూడండి ఫ్రెండ్స్. వర్షం చిరుజల్లులాగా కురుస్తుంది. మాకైతే ఇక్కడ నిన్నటి నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఈసారి చాలా లేట్ అయ్యాయి ఫ్రెండ్స్. వర్షాలు పడట్లేదు ఎందుకో ఏమిటో. నిన్నటి నుంచి అయితే సన్నగా చిరుజల్లులు అయితే పడుతున్నాయి. బయట వెదర్ చాలా బాగుంది. క్లౌడీగా ఉంది వెదర్. అయితే ఈ వెదర్లో ఈ చిరుజల్లులు కురుస్తున్నాయి కదా, అయితే ఈ వెదర్లో ఎందుకో ఒక చిన్న వీడియో తీయాలనిపించింది. అందుకే శంకుపూల హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఈ శంకుపూలలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. సో మీరు శంకుపూల గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఒక గ్లాసెడ్ హాట్ వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేసేసి దాంట్లో ఒక 4-5 శంకుపూలు వేసేసి ఒక 2 minutes మరిగించాక ఆ గ్రీన్ టీని డైలీ మార్నింగ్ తీసుకుంటే దాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. అలానే దీంట్లో ఈ శంకుపూలలో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. అదే కాదు ఫ్రెండ్స్, ఈ శంకుపూలు శంకరుడికి చాలా చాలా ఇష్టమైన పువ్వులు. డైలీ మార్నింగ్ పూజ చేసేవాళ్ళు లింగం పైన ఒక శంకు పువ్వు పెట్టి పూజ చేస్తే అది ఎన్నో విధాలుగా ఫలితం పొందవచ్చు అని చెప్పేసి మా మదర్ చెప్పిండే. సో అందుకే పూజ కోసం ఈ శంకుపూలను హార్వెస్ట్ చేస్తున్నాను. అలానే మా హస్బెండ్కి కూడా గ్రీన్ టీ చేసిస్తానండి. డైలీ ఒక 4-5 శంకుపూలను తీసుకొని హార్వెస్టింగ్ చేస్తా. హార్వెస్టింగ్ చేసిన తర్వాత గ్రీన్ టీ అయితే పెట్టిస్తా. ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, వెదర్ ఎంత బాగుందో. ఇక్కడ పక్కన మీకు రోజ్ చెట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానికి మొత్తం పురుగు వచ్చేసింది ఫ్రెండ్స్. పువ్వులు రావట్లేదు సరిగ్గా. దానికి ఏం చేయాలో కాస్త మీరు కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎన్ని శంకుపూలు వచ్చాయి. నేను డైలీ 4-5 శంకుపూలతో గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసి ఎక్సెస్ మిగిలిందంతా ఇంట్లోనే ఎండబెడతాను ఫ్రెండ్స్. అవి ఎండబెట్టిన తర్వాత వాటిని స్టోర్ చేసేసుకొని ఎప్పుడైతే మనకి ఈ ఫ్రెష్ శంకుపూలు ఉండవో ఆ రోజు ఒక 10 శంకుపూలు అలా వేసి దాంతో గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తా. ఈ ఫ్రెష్ పచ్చి శంకుపూలు